ఇన్సిటో కన్జర్వేషన్ అంటే ఎందుకు ఉపయోగం ఇన్సిటో కన్జర్వేషన్ అంటే అవి మొక్కలు జంతువులు ఎక్కడైతే ఉంటాయో అక్కడే బతుకుతాయి కాబట్టి అవి హ్యాపీగా బతుకుతాయి. ప్లస్ ఇది ఓల్డ్ పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి వ్యవస్థ. ఎప్పటి నుంచో దీన్ని మనం రాజుల కాలం నుంచి అడవిని సంరక్షించడం అండి. ఎక్కడైతే మొక్కలు జంతువులు ఉంటాయో ఆ అడవిని సంరక్షించడం ఇన్సిటో కన్జర్వేషన్ అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వ్యవస్థ. మొక్కలు జంతువులు ఎక్కడ ఉంటాయో అక్కడే వాటిని సంరక్షిస్తే అవి హ్యాపీగా ఉంటాయి, ఎలాంటి ఒత్తిడికి గురిగావు, ఇంక వాతావరణ మార్పులకు ఈజీగా తట్టుకుంటాయి. అదే వాటిని తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టామనుకోండి, అక్కడ ఉండే వాతావరణ మార్పులకు అవి తట్టుకోవు. సో ఇది గమనించుకోవాలి. తర్వాత రెండవది ఏంటి అంటే ఇది ఈజీ మెథడ్ అండి, బెస్ట్ మెథడ్, చీప్ మెథడ్ ఏది ఇన్సిటో కన్జర్వేషన్. సో మనము అక్కడ ఉండడం వలన అవి తమంతట తామే ప్రత్యుత్పత్తి జరుపుకొని తర్వాత సంతతిని పెంచుకుంటాయి. కాబట్టి ఎక్సిటో కన్జర్వేషన్ కంటే ఇన్సిటో కన్జర్వేషన్ ఎప్పుడు లాభం, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రాధాన్యత ముందు ఇన్సిటో కన్జర్వేషన్కే ఇస్తాం. ఇన్సిటో కన్జర్వేషన్ లేకపోతే దెన్ ఎక్సిటో కన్జర్వేషన్, ఇంకా తప్పదు కాబట్టి ఎక్సిటో కన్జర్వేషన్. ఎందుకంటే ఎక్సిటో కన్జర్వేషన్లో చాలా నష్టాలు ఉన్నాయండి, అంటే ఇబ్బందులు ఉంటాయి. ఇన్సిటో కన్జర్వేషన్ అంతా పాజిటివ్, అది అక్కడే ఉంటాయి, ఆ వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి, వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి, సహజంగా ఉంటాయి, ఒత్తిడికి గురిగావు. ఈజీ మెథడు, చీప్ మెథడు, బెస్ట్ మెథడు, ఇవన్నీ ఇన్సిటో కన్జర్వేషన్లో ఉండేటటువంటి లాభాలు. ఒకవేళ ఇన్సిటో కన్జర్వేషన్ అంటే స్వస్థానీయ పరిరక్షణ సాధ్యం కాకపోతే అప్పుడు పరస్థానీయ పరిరక్షణకి మనం వెళ్తాం. సో ఇది ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సిటో కన్జర్వేషన్. మరి ఇన్సిటో కన్జర్వేషన్ స్వస్థానీయ పరిరక్షణ ఎలా సాధ్యమవుతుంది అంటే బై ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, రక్షిత ప్రాంతాలను ఏర్పరిచి మనము స్వస్థానీయ పరిరక్షణ చేయొచ్చు. ప్రొటెక్టెడ్ ఏరియా సింగిల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇన్సిటో కన్జర్వేషన్ అంటే రక్షిత ప్రాంతాలను ఏర్పరచడం. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, రక్షిత ప్రాంతాలంటే ఏంటివి అంటే ఎక్కడైతే మొక్కలు జంతువులు నివసిస్తున్నాయో దాన్ని ప్రొటెక్టెడ్ ఏరియాగా గుర్తించి లీగల్గా చట్ట ప్రకారంగా ఆ ప్రాంతాన్ని సంరక్షించడాన్ని మనం ప్రొటెక్టెడ్ ఏరియా అంటాం. రక్షిత ప్రాంతము అంటే ఒక అడవి కావచ్చు, ఒక నేషనల్ పార్క్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు, ఆ లిస్ట్ ఇస్తాను. వాటిని ఈ విధంగా ఏదో ఒక దానిగా డిక్లేర్ చేస్తారు, ఆ ఏరియాని ఒక ప్రాంతంగా డిక్లేర్ చేస్తారు. అది డిక్లేర్ చేయగానే అది లీగల్ ప్రొటెక్షన్గా వెళ్ళిపోతుందండి, స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. ఇలా రక్షిత ప్రాంతాలు ఏర్పరిచి ప్రొటెక్టెడ్ ఏరియాస్ని ఏర్పరిచి మొక్కలు జంతువులను వాటి సహజ స్థావరాల్లోనే మనం పరీక్షిస్తే దాని ఇన్సిటో కన్జర్వేషన్ అంటారు.